గుడ్ మార్నింగ్ ఆల్ స్టూడెంట్స్, నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్. మరి ఎలక్షన్ రిజల్ట్ తరువాత పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటిని మరొకసారి మనం చర్చిద్దాం. ఆల్రెడీ ఎలక్షన్ రిజల్ట్ ముందు రోజు కూడా నేను చెప్పాను, గత 2 నెలల నుంచి కూడా చెప్తున్నాను. ఎలక్షన్ తర్వాత వచ్చే పార్టీ ప్రకారం మన స్టూడెంట్స్ ఎలా అయితే ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అనే దానికోసం ముందుగానే చెప్పాను. అయితే ఒకటండి, నేను ఈ వీడియోలు చేసేటప్పుడు ఒకటే, స్టూడెంట్ అనేవాడు ఏ విధంగా వారి యొక్క ప్రణాళికను రచించుకోవాలో యాజ్ ఏ స్టూడెంట్గా నేను కూడా ఒక సీరియస్ గ్రూప్ 1 ఆస్పిరెంట్ కనుక మీకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకోవడానికి దూరదృష్టితో ఒక సమాచారం ఇస్తాను. కొంతమంది నెగిటివ్ చేస్తారు, అది వేరే విషయం. ఈ రోజు వరకు మీ అందరికీ తెలిసిందే. స్టిల్ ఎప్పటి వరకు కూడా నిన్న రిజల్ట్తో సహా ప్రతిదీ కూడా మీ అందరికీ తెలుసు. నేను ఏం చెప్తున్నానో అది ఖచ్చితంగా జరుగుతుందని. సో ట్రస్టెడ్గా ఉన్నవాళ్ళు ఫాలో అవ్వండి, లేని వాళ్ళు మీ ఇష్టం. వినేసి మీరు పక్కన ఆటోమేటిక్గా మీరు ఓకే ఏదో చెప్పారులే అని పక్కన పెట్టేసుకోండి, అది మీ ఇష్టం. సో అయితే నేను చెప్పేది ఏంటంటే, మన విద్యార్థులందరూ కూడా తదుపరి భవిష్యత్తులో ఏ కార్యాచరణ చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే నేను ముందుగా ఒక 3-4 నెలల ముందుగానే ఈ యొక్క అంచనాలు ఇస్తున్నాను. ఆ అంచనాలు రైట్ అవుతున్నాయంటే గ్రౌండ్ లెవెల్లో నేను చేసిన వర్క్ అలా ఉంటుంది. ప్రతి స్టూడెంట్తో మాట్లాడుతాను, డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా అన్ని ఆస్పెక్ట్స్ మనం పరిశీలిస్తాం. అయితే నేను చెప్తున్నాను సార్, గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్ ఖచ్చితంగా ఈ జనవరి లోపే ఉంటుంది. అందులో సమస్య లేదు. ఎందుకంటే ఈరోజు మీరు చూసారో లేదో, ఎలక్షన్ ముందు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఈ యొక్క కూటమి కానివ్వండి, మెయిన్గా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో విద్యార్థుల యొక్క మెయిన్ మెగా డిఎస్సి పైన తొలి సంతకం అనేటప్పుడు ఏపీపీఎస్సీ నుంచి కూడా నోటిఫికేషన్ వచ్చి తీరుతుంది. వారి యొక్క ఉద్యోగులు నిరుద్యోగుల యొక్క మనోభావాల ప్రకారం ఈ యొక్క ఎలక్షన్లో ఎక్కువ రిజల్ట్ వచ్చింది కనుక ఖచ్చితంగా దాన్ని అయితే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయరు. మీకు ఆల్రెడీ చెప్పాను, 2024 మే మీరు చూసే ఉంటారు. మొత్తంగా ఎన్నో రకాల ఖాళీలు, 5,000కి పైగా ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలో 70% ప్రమోషన్ ద్వారా భర్తీ చేసిన 30% రిక్రూట్మెంట్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసిన 1,500 పోస్టులు, సుమారు 1000 నుంచి 1,500 పోస్టులు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కొత్తది. మరి ఆల్రెడీ చాలామందికి వచ్చిన డౌట్ ఏంటంటే, ఏమీ లేదు సార్, మీకు ఆల్రెడీ కొత్త ఒక బ్యాచ్ ఒక నోటిఫికేషన్ అవుతుంది కదా, మెయిన్స్ ఇంకా పెట్టలేదు కొత్తది ఏంటని. సార్ ఎప్పుడు కూడా కొత్త నోటిఫికేషన్కి అవుతున్న దానికి సంబంధాలు ఉండవండి, అది గుర్తుంచుకోండి. ఈ నోటిఫికేషనే, ఆ నోటిఫికేషనే. ఏవైతే ఖాళీలు ఉన్నాయో వాటిని భర్తీ చేస్తారు తర్వాత, అంతేగాని ఈ నోటిఫికేషన్ అయిన తర్వాత ఇస్తారనేది ఎప్పుడు ఉండదు, అది గుర్తుంచుకోండి. అయితే ఈ నోటిఫికేషన్ యాజ్ ఎగ్జామ్ జూలై 28న జరిగిపోతుందంటే, మన 4వ తేదీ ఎలక్షన్ ముందు 3వ తేదీ కూడా నేను వీడియో చేశాను. ఎలక్షన్ ముందే కాదు, ఎప్పటి నుంచో చెప్తున్నాను. టీడీపీ అండ్ ఎన్డీఏ కూటమి ఏదైతే వచ్చిందో వస్తే ఖచ్చితంగా పోస్ట్పోన్ అవుతుంది. కారణం ఏంటంటే, ఏపీపీఎస్సీ రాజ్యాంగబద్ధ సంస్థ అయినప్పటికీ రాష్ట్రాలలో ప్రభుత్వానికి అనుకూలంగానే వాళ్ళు సభ్యులు ఉంచుతారు కనుక మరి ఆ బోర్డు సభ్యులు ప్రక్షాళన అవుతుంది. కామన్ సెన్స్గా మనం ఆలోచిద్దాం, జనరల్గా చూడండి. సో బోర్డు మార్పులు అవన్నీ జరిగిన తర్వాతే ఇవన్నీ కూడా మరలా స్టార్ట్ అవుతాయి. లైక్ తెలంగాణ పక్కన చూడండి. అందుకోసం నేను చెప్పేది ఏంటంటే, మీరు ప్రశాంతంగా చదవండి. అక్టోబర్ తర్వాత ఎగ్జామ్స్ జరుగుతాయి, మెయిన్స్ ఖచ్చితంగా. చాలామంది అనుకుంటున్నారు సార్ కోర్సులు అమ్ముకోవడానికి అని. సార్ కోర్సు కొన్నవాడు ఎప్పుడు కూడా నేను చెప్పిన మాటల బట్టి కాదు సార్, నా దగ్గర ఎలాంటి టీం ఉంది, నా దగ్గర ఎంత కంటెంట్ ఉంది, నేను ఒక గ్రూప్ 2 గెజిటెడ్ క్యాడర్లో ఉన్నాను, నా అనుభవం ఉంది, నెక్స్ట్ నా క్లాసులు డెమోలు చూస్తారు. ఇవి చూసి ఎవరైనా పర్చేజ్ చేస్తారు. కానీ నేనేదో చెప్పాను, నేను అక్టోబర్ అన్నాను, ఇంకొకరు నవంబర్ అంటారు, ఇంకొకరు డిసెంబర్ అంటారు. అంటే డిసెంబర్ అన్నాడు ఇంకా ఎక్కువ అన్నాడు కొనేస్తారా? ఆలోచించాలి సార్. సో నేను ఒకటే చెప్తాను, నచ్చితే కొనండి, ఎవరికి రిక్వెస్ట్ కూడా లేదు. మీరు నన్ను నమ్మితే ఇవి ఎలా జరుగుతున్నాయో నా నమ్మకం ప్రకారమే బిట్స్ కానివ్వండి, యొక్క ఎస్టిమేషన్ కానివ్వండి, ఎనాలిసిస్ కానివ్వండి, సబ్జెక్ట్ అనాలిసిస్ కానివ్వండి, నేను చెప్పినవి వచ్చి తీరుతాయి. ఇది ఈరోజు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, చూపిస్తాను కూడా మీకు. సో అయితే నేనేమంటానంటే, ఎందుకు పోస్ట్పోన్ అవుతుంది అనడానికి ఒక కారణం, బోర్డు రిఫార్మ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. 2 వచ్చిన వెంటనే గవర్నమెంట్ అవన్నీ చేసుకుని ఎగ్జామినేషన్కి సమయాన్ని ఇస్తుంది కనుక ఈరోజు అందరూ ఎంప్లాయీసే విధుల్లో పాల్గొన్నారు. మరి వీళ్ళందరికీ కూడా ఫేవర్ చేయాలి. సో అందుకే అక్టోబర్ అంటే ఈ పోస్టులు ఏం 1000-2000 చేయరు కదా, ఆ పోస్టులే ఉంటాయి. ఇంకొకరు చాలామంది ఏమంటున్నారంటే, సార్ మొత్తం క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇస్తారు, అలాంటివి ఏం జరగవండి. ఆల్రెడీ ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్కే కనుక ఏమీ జరగవు. ఇదే సిస్టమేటిక్గా వారు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు అంతే. ఏ సిలబస్లు మారవు, ఏమీ మారవు. ఎవరు చెప్పినా నమ్మకండి, మీ ఆర్ఎస్ రెడ్డి సార్ చెప్తున్నారు, గుర్తుంచుకోండి. సిలబస్లు మారవు, ఏమీ మారవు. యాజ్ అ టీజ్గా జరుగుతుంది. కానీ డేట్ అయితే అక్టోబర్ తర్వాత నవంబర్లో ఎగ్జామ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అక్టోబర్ తర్వాతనే ఏదైనా జరుగుతుంది. సో అయితే ఇప్పుడు చాలామంది విద్యార్థులు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు కనుక చెప్తున్నాను, ఆన్లైన్ మీకోసం ఒక ఫ్రెష్ బ్యాచ్ని మరలా స్టార్ట్ చేస్తున్నాం.
ఓకే, ఆన్లైన్ 6వ తేదీ రేపటి నుంచి ఒక బ్యాచ్ 70 రోజుల్లో మీకు సిలబస్ అయిపిస్తాం. అయితే 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామ్ నవంబరా డిసెంబర్ ఎప్పుడైతే కానాడు అక్టోబరా అప్పటి వరకు కూడా కరెంట్ వాల్యూ యాడెడ్ కంటెంట్ క్లాసులు డైలీ అవుతుంటాయి. మరి అదేవిధంగా స్మార్ట్ అండ్ హార్డ్ కంటెంట్ క్లాసులు అవుతుంటాయి. అవన్నీ 1000 ఫీజులు, కానీ ప్రతిదీ మీకు ఫ్రీగా ఇస్తాం. ఈరోజు రేపు కోర్సు కొనుగోలు చేసుకున్న వాళ్ళకి 4 సబ్జెక్టుల క్లాసులతో పాటుగా రివిజన్ చేస్తూ టెస్ట్ అండ్ అనాలిసిస్, స్మార్ట్ కంటెంట్ అండ్ హార్డ్ కంటెంట్ రివిజన్ క్లాసులు, మరి అదేవిధంగా కరెంట్ వాల్యూ యాడెడ్ కంటెంట్ మొత్తం అన్నీ అందిస్తాం. అలాగే బుక్స్ కూడా మీకు కేవలం ప్రింటింగ్ కాస్ట్ కూడా పోస్ట్ ద్వారా మీకు పంపిస్తాం. లేదా మేము పీడిఎఫ్ పెడతాం, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ పెడతాము, అది డౌన్లోడ్ చేసి బుక్ చేసుకోవచ్చు. లేదా ప్రింటింగ్ కాస్ట్కే అతి తక్కువకి మీకు పోస్ట్ ద్వారా కూడా పంపిస్తాం. అయితే మీకు ఈ షెడ్యూల్ కావాలంటే ఇగోండి 9491601342 8374315777 దీనికి వాట్సాప్ చేసి షెడ్యూల్ కావాలని పెట్టని మీకు పంపిస్తాను. అయితే ఒకటి సార్, కోర్సు చూసేటప్పుడు యాప్లో చూడండి మన టీం ఎలా ఉంటుందండి. అందరూ అసిస్టెంట్ ప్రొఫెసర్స్, గ్రూప్ 1 ఆఫీసర్స్, మరి అదేవిధంగా నా గైడెన్స్లో అద్భుతమైన టీం అండి. 8 మంది టీంతో నేను నిర్వహిస్తున్నాను, అద్భుతమైన టీం. సో ఇలాంటి మంచి టీం ఉంది కనుక మీరు రెండవది 7,000 రూపాయలను పెట్టిన కోర్సుని ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం మన 33,500 ఆఫర్ పెట్టాం. ఈ ఆఫర్నే కంటిన్యూ చేస్తున్నాం ఇప్పుడు ఈ బ్యాచ్కి కూడా. ఓకేనా, మనకి ఇండివిజువల్ ప్రతి కోర్సు ఎకానమీ 1,500 అంతే ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ 1,500, టెస్ట్ అనాలిసిస్ 1000 రూపాయలు, ఇలా ప్రతిదీ 1000 ఉన్నాయి. అయినప్పటికీ ఇవన్నీ కలిపి 3,500కి మీకు అందిస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక ఆఫర్ పెట్టాం, ఇంకా అందరు విద్యార్థులు ఉపయోగించుకోవాలని ఈ ఆఫర్ నేను కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఓకేనండి, 50% ఆఫర్. మీరు ఒక్కసారి చూడండి, ఒక ఎకానమీకి 6,000 తీసుకుంటున్నారు సార్, సైన్స్ అండ్ టెక్నాలజీకి 5,000 6,000 తీసుకుంటున్నారు సార్. ఒక్కసారి నేను అందులో ఎవరికి తక్కువ కాదు కదా, అందులో నేను ఆల్రెడీ సక్సెస్ అయి ఉన్న ఒక మంచి ఎమినెంట్ ఫ్యాకల్టీ కదా. సో నా క్లాసులు చూసి మీరు మాట్లాడండి. మరి నేను ఒకటే అంత పెట్టుకోవచ్చు కదా. 4 సబ్జెక్టులని అందరూ ఉమా సారు, రమేష్ నాయుడు సారు, రామకృష్ణ గారు, గ్రూప్ 1 ఆఫీసరు, సతీష్ గారు, ఓకే, ఎలాంటి రమేష్ నాయుడు, ఇలాంటి మంచి టీంని తీసుకొచ్చి మీకు అందిస్తున్నామే. ఒక్కసారి ఆలోచన, దేవేంద్ర గారు పాలిటీ ఎంత అద్భుతంగా ఉంటుంది. వీళ్ళతో పాటు 4 సబ్జెక్టులు కూడా నేను ఒకసారి మొత్తం చెప్తున్నాను, రివిజన్ మొత్తం నేనే చేస్తాను. అలాగే టెస్ట్ అండ్ అనాలిసిస్ ఉంటాయి, ఓవరాల్గా 50 గ్రౌండ్ టెస్టులు. అలాగే హార్డ్ కంటెంట్, స్మార్ట్ కంటెంట్. మీరు ఎంతవరకు చెప్తున్నాం సార్, ఒక్కరు కూడా కోర్సు సార్ మీకు సాటిస్ఫై అవ్వలేదని ఇంతవరకు లేదు, ఒక్క స్టూడెంట్ కూడా. మీరు కావాలంటే కామెంట్లు కూడా చూసుకోండి. సో ఎంత మంచిగా మేము కోర్సు అందిస్తున్నాం కనుక మీరు ఖచ్చితంగా తీసుకోండి. ఎవరిని మేము ఏమండి రిక్వెస్ట్ చేయము, ప్రాధేయపడడం. నీ జీవితం ఇది, 3,500 ఏముందలే అనుకుంటే మీరు తీసుకోవచ్చు. అదేగానే కోర్సు పోస్ట్ పోన్, ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందంటే ఎవడో కోర్సులు కొనడు. ఆ విషయాన్ని స్టూడెంట్స్ గమనించాలి. ఇంకో విషయం నేను చెప్తాను, చాలామంది సార్ మేము వేరే కోర్సులు కొనాము సార్, అక్కడ మాకు సరిగా లేదనుకుంటే అది మీ ఇష్టం. ఈ కోర్సు నేను ఆఫర్ పెట్టాను, నచ్చితే మీరు తీసుకోండి. చెడిపోయిందని బిర్యానీ కొన్నావు, పులిసిపోయిందని తినేవి కదా, అది పారేసి మరి కొత్తది కొనుక్కుంటావు. సో ఇది నీ జీవితం అండి. ఈ జీవితంలో నువ్వు ఇంకేదో కోర్సు కొన్నావు, అది నచ్చలేదు, లేదా 4-5 కోర్సులు కొన్నావు, ఏది నచ్చితే దాన్ని ఫాలో. ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు సార్. మీరు అనుకున్నట్టు పోస్టులు లక్షల్లో లేవు. జోన్లోకి వచ్చేసరికి టాప్ 10, టాప్ 20, టాప్ 50 రావాలి. ఇంకా లేట్ చేయకండి, మా యొక్క మొత్తం అనుభవాన్ని మీకు అందిస్తాం ఈ కోర్సులో. మరి అదేవిధంగా మన పరిస్థితి ఆఫ్లైన్ క్లాస్ రూమ్ బ్యాచ్ కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం. ఆఫ్లైన్ 120 మందితో స్టేట్లో ఎక్కడా లేదు, మన దగ్గర మాత్రమే 120 మందితో బ్యాచ్ ఉంది, స్టేట్లో ఎక్కడా లేదు. మరి ఇంకొక క్లాస్ రూమ్ బ్యాచ్ 11వ తేదీ నుంచి అదే టీంతో మనం చేస్తున్నాం. అయితే రిజిస్ట్రేషన్ మాత్రం ముందే చేసుకోవాలండి. రిజిస్ట్రేషన్ ఈ ఫోన్ నెంబర్లకు చేసి మీరు పే చేయక్కర్లేదు. మాకు ఎంతమంది వస్తున్నారో తెలియాలి కనుక ఈ నెంబర్ 9390110254, అలాగే 8374315377కి ఫోన్ చేసి మీరు రిజిస్ట్రేషన్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఆఫ్లైన్లో అద్భుతమైన టైమింగ్. మరి మొదటి రోజు అయితే 8 AM to 7 PM ఉంటుంది, కానీ నెక్స్ట్ 6:30 క్లాస్ స్టార్ట్ అవుతుంది, 7 వరకు కూడా. మరి మనకి కొంచెం పోస్ట్ పోన్ అయిందనుకోండి, కొంచెం తగ్గించి టైం తగ్గించి నీట్గా చదివించే విధంగా ఏదైనా 70 డేస్లో మీకు ఇక్కడ ఇప్పుడు టైం ఉంది కనుక 70 డేస్లో అద్భుతంగా మీకు రిలీవ్ చేస్తాం. ఎందుకంటే ఆ బ్యాచ్ కూడా ఇంచుమించు మనకి 70% సిలబస్ అయింది. ఆ సిలబస్లో భాగంగా వాళ్ళు కూడా ఈ మంత్ ఎండింగ్ రిలీవ్ అయిపోతున్నారు. ఎందుకంటే మెటీరియల్ ఇస్తాం, మేము టైం వేస్ట్ చేయం, నోట్స్లు రాసుకోవడం ఏమి ఉండదు. ముందుగా ఏం చెప్పాలి అదే ప్రింటింగ్ చేసి మెటీరియల్ ఇచ్చేసాం. ఆ మెటీరియల్నే క్లాస్ చెప్తాం. 1 గంట ఆఫ్లైన్ క్లాస్లో మెటీరియల్ ఇస్తే, నోట్స్ ఇస్తే 3 గంటలు వేస్ట్ అవుతుంది. ఆ వేస్ట్ లేకుండా మీకు అద్భుతమైన ఎమినేట్ ఫ్యాకల్టీతో అందిస్తున్నాం ఇలా క్లాస్ రూమ్. అలాగే లాంగ్ టర్మ్, ఎందుకంటే నెక్స్ట్ నోటిఫికేషన్ దృష్టిలో లాంగ్ టర్మ్ బ్యాచ్ కూడా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ మనం స్టార్ట్ చేస్తున్నాం. 11వ తేదీ నుంచి అది కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే మీకు క్లాస్ రూమ్ బ్యాచ్కి ఆఫ్లైన్కి వచ్చిన వాళ్ళకేమో మనకి హాస్టల్ ఫెసిలిటీస్ కూడా అక్కడ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. మనం మెయింటైన్ చేయకపోయినా సరౌండింగ్లో చాలా మంచి హాస్టల్స్ ఉన్నాయి, అలాంటి హాస్టల్స్ కూడా మీకు చూపించి మంచిగా ఏర్పాటు చేస్తున్నాం. ఓకే సార్. సో ఈ విధంగా ఆఫ్లైన్ ఆన్లైన్ కూడా
మనం చేస్తున్నాం. ఇది ముందే చెప్పాను మీకు, ఎప్పుడైతే కూటమి వచ్చిందో ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుంది, దాని ప్రకారం మన ప్రణాళికను మనం రచించుకుందామని. సో ఆ విధంగా ఆఫ్లైన్ ఆన్లైన్ బ్యాచ్లు రెండూ మనం చేస్తున్నాం. సో ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే, రెండోది ఇప్పుడు మీరు సీరియస్గా చదివితే మీకు ప్లస్ ఏంటంటే వెంటనే మరొక నోటిఫికేషన్ ఉంది కనుక ఏదైనా చిన్న తప్పిదాల వల్ల మిస్ అయినా నెక్స్ట్ అందుకోవచ్చు. దయచేసి మీరు ఇంకా మైండ్లోంచి బయటకు వచ్చేయండి. మనకు రాజకీయాలు కాదు, మీ ఉద్యోగం, మీ భవిష్యత్తు, మీరు బాగుంటే ఆటోమేటిక్గా మీ కుటుంబం, మీ గ్రామం అంతా కూడా అద్భుతంగా మిమ్మల్ని కొనియాడుతుంది. నీ భవిష్యత్తు కోసం నువ్వు ఇంకా ఏదైతే ఇప్పటివరకు ఎలక్షన్ ఉందో పక్కన పెట్టే, ఎంతవరకు నేను చదవలేదు పక్కన పెట్టే, ఇక్కడి నుంచి స్టార్ట్ చేయి. ఎందుకు ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినా మనకు 150 రోజుల వరకు టైం వస్తుందండి. 4 సబ్జెక్టుల కంటే ఒక్కొక్క సబ్జెక్ట్కి 30 రోజులు మంచి టైం చాలు. అద్భుతంగా ఇంతవరకు ఎవరు ఎన్ని చదివినా సరే ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేయి, ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు. ఎందుకంటే కానీ అది డెడికేటెడ్గా ఉండాలి, ఇంకా మరి బ్యాకప్ చూడకూడదు. మంచి కమిట్మెంట్గా, మంచి డెడికేటెడ్గా ఈ రోజు నుంచి నువ్వు స్టార్ట్ చేయి. మెయిన్స్ ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుంది. నాది ఇప్పుడు మీకు తప్పలేదు కదా, నేను ఈ రోజు ఇప్పుడు పోస్ట్ పోన్ అవుతుందని నేను ఇప్పుడు చెప్పాలా, ఎప్పటి నుంచో మీకు చెప్తున్నాను. కూటమి వస్తే ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుందని. సో నీ యొక్క నిర్ణయం తీసుకో. ఇంకా కమిట్మెంట్గా రావాలంటే విజయనగరం ఆఫ్లైన్కి రా, నేను చూపిస్తాను. ఎందుకంటే వాళ్ళందరూ కూడా మన స్టూడెంట్స్ ఫుల్ కాన్ఫిడెంట్తో ఉన్నారు. సో ఇప్పుడు ఎంప్లాయీస్ అందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నారో మన స్టూడెంట్స్ అందరూ కూడా మీరు ఖచ్చితంగా ఇప్పుడు వచ్చినట్టయితే అద్భుతంగా మిమ్మల్ని సక్సెస్ చేసే విధంగా మనం ఒక మంచి టీంని ఏర్పాటు చేసుకున్నాం. అందరూ సక్సెస్ఫుల్ పర్సన్స్. ఓకేనండి. సో ఆల్ ద బెస్ట్. చెప్పాను కదండి, రేపటి నుంచి ఆన్లైన్లో అయితే బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే షెడ్యూల్ పంపిస్తాం. ఆఫ్లైన్ అయితే 11వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు 100% న్యాయం చేసే ఉద్యోగం అతి తక్కువ ఫీజుకి అందించే బాధ్యత మాది. అలాగే లైఫ్ టైం కోర్సే తీసుకుంటే అన్లిమిటెడ్గా మీకు ఉద్యోగం వచ్చినంత వరకు ఒకే ఫీజుతో ఏ నోటిఫికేషన్ వచ్చినా ఇస్తాం. అది కూడా మనకి అందుబాటులో ఉంది 5,000 రూపాయలకి. అది కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. ఓకేనండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.